ని ఇప్పుడు మీరు కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఉన్నట్టా లేనట్టా అసలు వచ్చిన స్పెక్యులేషన్స్ ఎందుకు బయటకు వచ్చినాయి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ తనకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని సోషల్ మీడియా ద్వారా ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయించుకుని ఏదో అంటారు కదా పైశాచిక ఆనందం పొందేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. బీఆర్ఎస్ తోటి మాకేం సంబంధం? బీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఉన్నప్పుడు 2004లో ఎవరితో పొత్తు పెట్టుకొని పోటీ చేసిరు? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. ఈ రాష్ట్రంలో మంత్రి పదవులు ప్రభుత్వంలో పంచుకున్నది ఎవరితోటి? కాంగ్రెస్ తోటి. ఢిల్లీలో మంత్రి పదవులు పంచుకున్నది ఎవరితోటి? కాంగ్రెస్ పార్టీతోటి. ఆ తర్వాత మేము 3 సార్లు అయింది మేము అధికారంలోకి వచ్చి. మొన్న నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం. మాతో ఎప్పుడైనా పదవులు పంచుకుర్రా? లేదు. సీట్లు పంచుకుర్రా? ఓట్లు పంచుకున్నారా? మరి వాళ్ళతో మాకు పోతే ఏంది? వాళ్ళని మేము కలుపుకునేది ఏంది? వాళ్ళ అవసరం మాకేముంది? వాళ్ళ అవసరం మాకేముంది? వాళ్ళకు పొలిటికల్ పార్టీగా వాళ్ళ ఎగ్జిస్టెన్స్. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అప్పుడు అందుకే తీసుకొచ్చింది. ఎప్పుడు ఆపరేషన్ ఎలక్షన్స్ ముందు మీరు తీసుకొచ్చింది అదే. ఏం చేయలేదు. ఆపరేషన్ లేదు, ఆకర్ష్ లేదు. అది టీఆర్ఎస్ సృష్టించిన ఒక కట్టుకథ. ఈటెల రాజేందర్ గారు దానికి నేతృత్వం వహించడం, అది కూడా ఈటెల రాజేందర్ గారిని వాళ్ళే బయటికి పంపించారు వద్దనుకుని. వాళ్ళు బయటికి పంపించారు. బీజేపీ తీసుకోవాలన్న ప్రయత్నం జరగలేదా? ఈటెల రాజేందర్ గారు స్వచ్ఛందంగా మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చి మా పార్టీలు చేరిండు. దానికి ఏముంటుంది అందులో? తప్పేముంది అందులో? ఏదైతే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అనే ఆపరేషన్ ఆకర్షలో మేము ఏం చేసినాం? చంద్రశేఖరరావుని తీసుకొచ్చి కలుపుకున్నామా? ఎలక్షన్ లేదు కదా. హరీష్ రావుని తెచ్చి కలుపుకున్నామా? మరి ఆపరేషన్ ఆకర్ష్ అంటే ఏంది? ఏం చేసిర్రు ఈటెల రాజేందర్ గారు? మీరు చెప్పుండ్రు ఏం చేసిర్రు? ఏం చేసిర్రు? ఆపరేషన్ ఆకర్ష్ ఏం చేయలేదు. వాలంటీర్ ఎవరైనా వచ్చి జాయిన్ అయితే అంటే మా పార్టీ సిద్ధాంతాలు మీరు వచ్చి జాయిన్ అయితే అంటే కూడా సభ్యత్వం ఇస్తాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? కొద్దిసేపటి క్రితం నరేంద్ర మోడీ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెంబర్ రాసుకొని ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు కూడా మిస్ కాల్ ఇయ్యి. తప్పకుండా 8800000024 అనే నెంబర్కి మిస్ కాల్ ఇయ్యి. మిమ్మల్ని కూడా సభ్యుల్ని చేసుకుంటాం. మరి ప్రపంచంలో అందరికంటే పెద్ద పార్టీ, దాంట్లోకి ఎవరు వస్తామన్నా మా సిద్ధాంతాన్ని వచ్చి వస్తామంటే మేము ఎందుకు వద్దంటాం? కానీ రఘునందన్ గారు ఇంత రాజకీయ అనుభవం ఉంది కదా, మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే ఎందుకు బీఆర్ఎస్ అనేది బీజేపీలో కలవబోతోంది అన్న పదం బయటకు వస్తుంది అనేది ఇక్కడ. ఎవరైనా ఏదైనా ఈ రాష్ట్రంలో ప్రధాన కాంగ్రెస్ పార్టీతో కలుస్తోందా అన్న మాట ఎవరు మాట్లాడట్లా, బీజేపీతోనే కలుస్తోందని అంటున్నారు. అది ఎందుకంటే ఈ దేశంలో చాలా మంది మీడియా మిత్రులు ఎర్రజెండాకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, చాలా టీవీ ఛానళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నాయి. పొద్దుగాలైతే అనలిస్టుల రూపంలో వచ్చే చాలామంది పెద్దలు కూడా అదే పార్టీలోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. నేను కేశవరావు అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏడాదిన్నర టైం ఉంది ఆయనకి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏ ఎమ్మెల్యే రాజీనామా చేయలేదు టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి. ఒక ఆయన అయితే ఏకంగా ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద. అప్పుడు ఏ మీడియా కడుపున వేయలేదు, ఏ మీడియా కూడా అడగలేదు. కానీ ఇలా మీడియా మమ్మల్ని అడుగుతా ఉన్నది. నేను అదే మీడియాని మీ ద్వారా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నా. కేశవరావు అనేటైనా ఏడాదిన్నర ఉండగా ఖాళీ చేసిండు. ఖాళీ చేసినప్పుడు ఏం చెప్పిండు? నేను నైతిక విలువలకి దానికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అన్నాడు. రాజీనామా చేసిండు. ఎన్నికలు వచ్చినాయి. కేశవరావు గారు రాజీనామా చేసిన సీటు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వం. టీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో టెక్నికల్గా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితే నామినేషన్ వేయవచ్చు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ నామినేషన్ వేయలేదు. 12 మందో 15 మందో కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి రాజ్యసభలో సభ్యత్వానికి పోటీ జరిగినప్పుడు అభ్యర్థిని పెట్టి విప్పు జారీ చేసి ఎమ్మెల్యేలు విప్పుకు వ్యతిరేకంగా ఓటేసిరని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే స్పీకర్ ఆ రోజు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతురు కదా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ చేయలేదు? 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు గారికి ఆలోచన ఎందుకు రాలేదు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు జాయిన్ చేసుకుంది? మీరు అది అడగకూడదు సార్. ఇష్యూని ఎందుకు డైవర్ట్ చేస్తారు మీరు? కేశవరావు గారు ఖాళీ చేసినటువంటి సీట్లోకి కవిత బేలార్కు చేసిన అభిషేక్ సింగ్ మన్వి గారు వచ్చారు. అంటే ఇద్దరి తరఫున అంబట్ల తెడ్డుగా పెట్టుకున్నాడు అన్నట్టే కదా. కేసీఆర్ కేశవరావుని పంపించి రేవంత్ రెడ్డితోటి కాంప్రమైజ్ అయ్యి అభిషేక్ సింగ్ మన్విని రాజ్యసభకు పంపిస్తే బిడ్డకు బెయిల్ వచ్చింది. నేను ఇంత మంచిగా చెప్పిన కదా. రేవంత్ రెడ్డి వకీలు ఒకడే, కవిత వకీలు ఒకడే. కేశవరావు ఖాళీ చేసిన సీట్కి వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ వకీలే. ఇంత మంచి కోఇన్సిడెన్స్ ఉంటే దీని గురించి మీడియా మాట్లాడేది. 15 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నీతి లేదు, నిజాయితీ లేదు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకి నీతి లేదు, నిజాయితీ లేదు, వాళ్ళకి నైతిక విలువలు లేవు. ఒక్క కేశవరావుకి మాత్రమే ఎలక్షన్లలో పోటీ చేయని కేశవరావు గారికి మాత్రం నైతిక విలువలు ఉంటాయి. ఈ పక్కన రేవంత్ రెడ్డి, ఈ పక్కన మల్లికార్జున ఖర్గే గారు ఉండి కండువా కప్పొచ్చు. మరి ఆడేం నైతిక విలువలు ఉన్నాయి, ఈడేం లేవో రేవంత్ రెడ్డి గారు చెప్తారా, మల్లికార్జున ఖర్గే గారు చెప్తారా? ఇది మాట్లాడేది మీడియా. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి. చప్పట్లు కొడతారు అంతా, ద సోకాల్డ్ మేధావులంతా.